బాయ్కాట్ లైలా. మీరు బాయ్కాట్ చేస్తే మీరు 10 మంది చూస్తారేమో, మీరు బాయ్కాట్ చేస్తే మరి సినిమా ఫ్లాప్ అయిపోయేది. తెలిసినోడికి తెలవనోడికి వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఉన్న ఫోన్ నెంబర్స్ కన్నీ బాయ్కాట్ లైలా అంటూ మెసేజ్లు పెడుతున్నారు. వచ్చిర్రంటే ఒక్కొక్కరికి గజ్జలు వలుగుతాయి, గబ్బలు అదురుతాయి. అర్థమవుతుందా? పృథ్వీరాజ్ గారి మాటలైతే సెన్సేషన్ గా మారింది. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. క్షమించండి, నాకు తెలియకుండా జరిగిందని. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. డిజాస్టర్ కొట్టిందా, సూపర్ హిట్ కొట్టిందా, బ్లాక్ బస్టర్ అయిందా? నీ సినిమా ఎవరన్నా ఆపేది, బైకాట్ అని ఎవడన్నా పెట్టేది, నాకు అర్థం కాదు. సెకండ్ హాఫ్ బాగుంది. బ్లాక్ బస్టర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం లైలా మూవీ గురించి. విశ్వక్ సేన్ అయితే ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో డబల్ రోల్ అయితే విశ్వక్ సేన్ ప్లే చేసినట్టయితే మనకున్న సమాచారం. అదేవిధంగా ప్రమోషన్ కూడా అలాగే చేశారు. అయితే కొత్త కాన్సెప్ట్తో లైలా మూవీతో విశ్వక్ సేన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ విశ్వక్ సేన్ రావడం తర్వాత ఒక కాంట్రవర్సీ వల్ల, ఒక చిన్న కాంట్రవర్సీ వల్ల ఒక వర్గం అయితే బాయ్కాట్ లైలా అని, మరో వర్గం అయితే వీ సపోర్ట్ లైలా అని, దాని తర్వాత డిజాస్టర్ లైలా అని, బ్లాక్ బస్టర్ లైలా అని మనం చూసుకుంటే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అదేవిధంగా ఆఖరికి వాట్సాప్ కూడా వదలకుండా వైసీపీ కార్యకర్తలు బాయ్కాట్ లైలా అంటూ ఉన్న ఫోన్ నెంబర్స్ కన్నీ బాయ్కాట్ లైలా అంటూ మెసేజ్లు పెడుతున్నారు. అయితే నిజంగానే బాయ్కాట్ చేసిన లైలా డిజాస్టర్ కొట్టిందా, సూపర్ హిట్ కొట్టిందా, బ్లాక్ బస్టర్ అయిందా? అయితే అసలు ఇవన్నిటికీ కాంట్రవర్సీకి కారణం ఏంటి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. అయితే లైలా మూవీ ప్రమోషన్లో భాగంగా చిరంజీవి గారిని పిలిచి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే చిరంజీవి గారు రాకముందు పృథ్వీరాజ్ గారి మాటలు అయితే సెన్సేషన్గా మారింది. అయితే సుమా గారు మైకి కానీ పృథ్వీరాజ్ గారు ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారు. ఆ సినిమాలో నేను అరెస్ట్ కాకముందు 151 మేకలు అయితే ఉన్నాయి. అయితే లాస్ట్లో నేను రిలీజ్ అయ్యేటప్పటికి బయటకు వచ్చి లెక్క ఇస్తే 11 మేకలే ఉన్నాయి అన్నాడు. ఇక్కడ గొర్రెలు అనలేదు, మేకలు అన్నాడు. మీరు స్పష్టంగా వినాలి, ఇక్కడ గొర్రెలు అనలేదు, మేకలు అన్నాడు. గొర్రెలు అంటే అందరికీ తెలుసు ఎవరు ఆ గొర్రెలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ గొర్రెల గురించి, ఆ పేటీఎంల గురించి అందరికీ తెలుసు. అయితే ఈ ఒక చిన్న మాటని, సినిమాలో ఉన్న సిచ్యువేషన్ని చెప్పిన దానికి కొంతమంది వర్గం హట్ అయిపోయి మమ్మల్ని గొర్రెలు అన్నాడు అంటాడు. మిమ్మల్ని గొర్రెలు అనలేదురా, ఆడనేది మేకలు రా అంటే ఈ గొర్రెలు వినరు. ఈ గొర్రెలు చేసే పనులు ఎలా ఉంటాయంటే బాయ్కాట్ లైలా అనే ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు ఈ ఈవెంట్ జరిగిన తర్వాత. దాని తర్వాత స్వయంగా ఇలా ట్వీట్లు వేస్తున్న వలన విశ్వక్ సేన్ దిగి వచ్చి క్షమించండి, నాకు తెలియకుండా జరిగిందని అతను చెప్పడం జరిగింది. అంతటితో వదిలారా ఈ గొర్రెలు? లేదు, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అన్నారు. ఏంది బొచ్చు మీరు చూపించేది? మీ సినిమా మీ నాయకుడి జీవిత చరిత్ర తీస్తే 55 కోట్లు పెట్టి 5 కోట్లు కలెక్ట్ చేయాల. మీరా బాయ్కాట్ చేసేది సినిమాని? ఎంత ప్రమోషన్లు చేశారు. జీవిత చరిత్ర తీస్తే ఆ జీవిత చరిత్ర తెలుసుకోవడానికైనా సినిమా చూస్తారంటే ఎవరు దేకలా మిమ్మల్ని. మీరు బాయ్కాట్ చేస్తే మీరు 10 మంది చూస్తారేమో, మీరు బాయ్కాట్ చేస్తే మరి సినిమా ఫ్లాప్ అయిపోయేది. సినిమాలో కంటెంట్ ఉంటే గ్యారంటీగా హిట్ కొడుతుందిరా స్వామి. రామ్ చరణ్ సినిమాని కూడా మేమే ఫ్లాప్ చేసాం, మీరేంది బొచ్చు ఫ్లాప్ చేసేది? అక్కడ కంటెంట్ లేకపోతే ఆటోమేటిక్గా సినిమాకి జనం రావడం మానేస్తారు. కంటెంట్ ఉన్న సినిమా అయితే గ్యారంటీగా మీరు బాయ్కాట్ అని పెట్టినా, డిజాస్టర్ అని పెట్టినా అది దూసుకొని పోవడం గ్యారంటీ. ఈ గొర్రెలు మేము బాయ్కాట్ చేసేస్తాం అంటే మీరు ఎంతమంది చూస్తారు వెళ్ళి సినిమా? అసలు మీరు ట్వీట్లు వేసేవాళ్ళు ఎప్పుడైనా సినిమాలు చూసారా? ఇంట్లో కూర్చొని ఆ పేటీఎం కోసం మీరు ట్వీట్లు వేసుకునే వాళ్ళు మీరు సినిమాలకి వెళ్ళి సినిమాలు రివ్యూలు చెప్పి మీరు డిజాస్టర్ అని పెట్టేసి అంటే ఒక హేట్ రేట్ తేవడం కరెక్ట్ కాదు కదా. ఒకవేళ మీ నాయకుడిని ఉద్దేశించి అన్నాడా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందా, అప్పుడు మాట్లాడండి. ఓడెవడం మేకల గురించి మాట్లాడుకోవడం ఏంది, మీరు బాయ్కాట్ అని పెట్టడం ఏంది? సరే గొర్రెలైనా అని చెప్పుంటే మీకు ఒక పేరు ఉంది గొర్రెలని.
సరే మా గొర్రెలు అన్నాడు అనుకోవచ్చు, ఆయన మేకలు అన్నాడు, మీరు గొర్రెలు ఫీల్ అయిపోయారు. ఓకే, వీళ్ళ ప్రయత్నాలు అయితే సక్సెస్ అయ్యాయా లేదా? లైలా మూవీ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగింది? నేనైతే సినిమా అయితే చూడలేదు. సినిమా చూసిన తర్వాత మరొక వీడియో అయితే చేస్తాను కంపల్సరీగా నా అభిప్రాయంతో. ప్రజెంట్ నేను చూసిన రివ్యూల ప్రకారం సినిమా అయితే సూపర్ హిట్ కొట్టినట్టే తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిన పబ్లిక్ రియాక్షన్ మనం చూసుకుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, బాయ్కాట్ చేసినంత మాత్రాన సినిమా ఆగదు, సూపర్ హిట్ కొట్టేసింది, చింపేశాడు సెకండ్ హాఫ్లో అని. ఆ లేడీ గెటప్ అయితే సూపర్గా క్లిక్ అయిందని అయితే ఒక లెవెల్లో పబ్లిక్ అయితే మాట్లాడుతున్నారు. అదేవిధంగా రివ్యూస్ కూడా చూసుకుంటే పాజిటివ్గానే ఉన్నాయి, ఒక గొర్రెల రివ్యూలు తప్ప. ఈ గొర్రెలు కొంతమంది ఉంటారుగా మద్దతుదారులు, ఆ మద్దతుదారు రివ్యూలు తప్ప కొరవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో చింపేశాడు, కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉందని అయితే పబ్లిక్ రియాక్షన్ మరియు రివ్యూ ఎవరైతే ఇస్తారో వాళ్ళ రియాక్షన్ కూడా. అదేవిధంగా మీరు కూడా సినిమాని చూసి ఈ గొర్రెలు డిజాస్టర్ చేయడంలో సక్సెస్ అయ్యారా, లేదంటే మరో వర్గం చేసినట్టు అందరు కలిసి అదేవిధంగా వీ సపోర్ట్ లైలా, అదేవిధంగా బ్లాక్ బస్టర్ లైలా అయిందా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.